అందరికీ నమస్కారం. మా ఈ కాలజ్ఞాన్ అకాడమీ ఛానల్కి స్వాగతం. మీకు సబ్జెక్టు ప్రకారము మరియు టాపిక్ ప్రకారము క్రింద డిస్క్రిప్షన్లో మా కాలజ్ఞాన్ హ్యాష్ ట్యాగ్లు ఇస్తున్నాము. వాటి ప్రకారం మీరు ఏ వీడియోలు చూడాలని అనుకుంటే ఆ వీడియోలు చూడవచ్చు. ఈ రోజు మనం నేర్చుకోబోయే ప్రశ్న ఏమిటంటే, దానశీలము పాఠ్యాంశ కవిని గూర్చి రాయండి. ఈ ప్రశ్నని మార్చ్ 2017లో అడిగాడు. ఇప్పటి నుండే 10వ తరగతి చదివేవారు ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ చదివితే ఎగ్జామ్స్లో మంచి స్కోర్ చేయవచ్చు. దీనికి జవాబు ఎలా వ్రాయాలో చూద్దాము. దానశీలము అనే పాఠ్యాంశాన్ని పోతన రచించాడు. ఇది ఆంధ్ర మహాభాగవతములోని అష్టమ స్కందము నుండి తీసుకున్న భాగం. పోతన తల్లి పేరు లక్క మాంబ. పోతన తండ్రి పేరు కేసన. పోతన జీవించిన కాలం 15వ శతాబ్దం. పోతన ప్రధానంగా ఆంధ్ర మహాభాగవతము రచించాడు. ఆయన ఇతర రచనలు వీరభద్ర విజయము, భోగినీ దండకము, నారాయణ శతకము. పోతనకు సహజ పండితుడు అనే బిరుదు ఉంది. పోతన తన భాగవతాన్ని శ్రీరామచంద్రునికి అంకితం చేశాడు. పోతన రచనలో శబ్దాలంకారాల సొగసు ఉంటుంది. భక్తిరసమే ప్రధానంగా కనిపిస్తుంది. ఈ విధంగా పాయింట్ల మాదిరిగా సమాధానం వ్రాయండి. మా కాలజ్ఞాన్ అకాడమీలో మీకు ప్రతిదీ చాలా వివరంగా వివరించడం జరుగుతుంది. మేము శ్రీ కాలజ్ఞాన్ ప్లే స్కూల్ని ప్రారంభించాము. ప్రారంభోత్సవ కానుకగా ఫీజులో 50% డిస్కౌంట్ ఇస్తున్నాము. హయాత్నగర్లో మీకు తెలిసిన వారు ఎవరైనా ఉంటే మా స్కూల్ని రెఫర్ చేయవలసినదిగా ప్రార్థిస్తున్నాము. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మా ఈ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని ఇతరులకి షేర్ చేయగలరు. ధన్యవాదములు.